జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఉన్న హిందువులంతా ఓటు బ్యాంకుగా మారాలని పిలుపునిచ్చారాయన. జూబ్లీ హిల్స్ రిజల్ట్ తర్వాత హిందువుల్లో కసి పెరిగిందని ప్రస్తావించారు. హిందూ సనాతన ధర్మ రక్షణే తన లక్ష్యమని బండి సంజయ్ చెప్పారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ ప్రచారం వల్ల ఇతర మతాల్లో చేరిన హిందువుల్లో పునరాలోచన వస్తుందన్నారు. మోసపోయి ఇతర మతాల్లో చేరిన హిందువులను ఆదుకునే బాధ్యత తనదని బండి సంజయ్ అన్నారు. హిందూ సనాతన ధర్మ రక్షణ కోసం కృషి చేయాలని కోరారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో 80% నుండి హిందువులను ఓటు బ్యాంక్ గా మార్చడమే లక్ష్యం. ప్రతి రాజకీయ పార్టీ హిందూ ధర్మం గురించి ఆలోచించేటువంటి వాతావరణాన్ని పక్కా తయారు చేస్తాను. మర్చిపోండి, నేను భయపడేటువంటి కాదు, వెనుకకు పోయేటువంటి కాదు. 12% ఓట్ల కోసం రాజకీయ పార్టీలు అన్ని పోయి వాళ్ళకు జోక్తుందో, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ హిందువుల కోసం మాత్రమే పనిచేసే విధంగా, అట్లా చెప్పి నేను ముస్లిం సమాజాన్ని కించపరచలేను, ముస్లింల మనోభావాలను కించపరచలేను, క్రైస్తవుల మనోభావాలను కించపరచలేను, ఇతర మతాలను కించపరచకన్నా ధర్మం గురించి మాత్రం గొప్ప చెప్పుకుంటాను. దానిలో వెనుకలు పోయేలేదు. దాని ధర్మానికి ఆపదొస్తే కష్టపడితే పక్కా హిందూగా గర్జిస్తా గాంధిస్తా రోడ్డు మీద కొట్లాడతారు. దానిలో ఏ మనం లేదు. నా మీద కేసులు పెట్టారు, నన్ను జైలుకు పంపారు, మా కార్యకర్తలు లాంటి దెబ్బతిన్నారు, హిందూ ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలు లాంటి దెబ్బతిన్నారు. మొన్న ఉప్పలో గోరక్షకుగా కాల్పులు జరిపారు. ఇలా కార్యకర్త ఇంకా హాస్పిటల్ ఉన్నాడు. ఆ కార్యకర్త నిరుపేద కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, వాళ్ళ కుటుంబం పేద కుటుంబం. ఏం అవసరం అన్న ఆయనకు? ఇలా ఆ ఒక్క కార్యకర్త ఎందుకు గోరక్ష చేయాలి? ఇలా ఇంతమంది డబ్బులు లేవు, నాకు చాలా మంది డబ్బులు ఉన్నాయి, వాళ్ళు దేనికోసం పనిచేయాలి? అన్నగారు బాపసలు ఉన్నాయి. ఏం చేయాలి? ఇటువంటి కార్యకర్తలు భరోసా కల్పించాలి, ఇటువంటి కార్యకర్తలు ఆదుకునే ప్రయత్నం చేయాలి. మనం ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఇలా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం పనిచేస్తున్నాడు. ఇలా సమాజం అంతా కూడా, ఆంధ్రలో హిందూ సమాజం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పేటువంటి సనాతన ధర్మం గురించి చెప్పేటువంటి విషయాన్ని తూచా తప్పకుండా పాటించి, ఎవరైతే ఇతర మతాలకు కన్వర్ట్ అయ్యారో హిందువులందరూ కూడా, ఎవరైతే ఆంధ్రలో హిందువులందరూ కూడా ఇతర మతాలకు కన్వర్ట్ అయ్యారో మారిరో వాళ్ళందరూ కూడా పునరాలోచించే పరిస్థితి ఆంధ్రలో వచ్చిందంటే దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడారు.